నమస్కారం ప్రజలారా, మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నెల్లూరు లేడీ కిలాడి అరుణ నేర సామ్రాజ్యం గురించి కొన్ని విషయాలు బయటపడుతున్నాయండి. ఏమో మన నెల్లూరు లేడీ డాన్ అరుణ గారు మనం చూసుకుంటే చాలా ఈ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు ఆయన కొవ్వూరుకు చెందిన ఆమె అండి. ఆయన వైసీపీ ప్రభుత్వంలో చాలా సెటిల్మెంట్లు దందాలు అన్నీ కూడా చేసినాయి. పోలీసులతో కలిసి ఆయన తన నేర సామ్రాజ్యాన్ని కూడా విస్తరినట్లు వెలుగులోకి వచ్చినాయి. ఆయన వైసీపీ హయాంలో నేటి సుల్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యతో కలిసి సన్నిహితంగా ఉండేది మన అరుణ. ఇట్లాంటి చాలా లాడ్జీలలో సెటిల్మెంట్లు అన్నీ చేసింది. ఇప్పుడు ఆయన గురించి మనం ఏం మాట్లాడుకున్నాము ఏమి అనేది ఒకసారి చూసుకుంటే, ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకు బెదిరిస్తాను. ఏమని, నేను బయట వస్తే మీ కథ తేలుస్తా అనేది కూడా ఆయన చెప్తుంది. ఏమని, నేను బయట వస్తే మీ కథ చూస్తా, జైలు నుంచి విడుదలైనాక మీ కథ తేలుస్తా, మీ సంగతి చూస్తా అనేది కూడా అంటుంది. ఏది కోర్టు ప్రాంగణంలో మొత్తం అరుణ గారు ఈరంగం చేస్తుంది. ఫిర్యాదుదారుని చూడగానే రెచ్చిపోతుంది ఆ కిలాడి అరుణ. నీ కథ తేలుస్తా, నేను జైలు నుంచి వస్తా, వచ్చిన తర్వాత నీ కథ తేలుస్తా, నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా, ఎప్పుడిచ్చావు, కంగారు పడకు, నీ సంగతి చూస్తా, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నిన్ను నాశనం చేస్తా. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాను శాసించిన కిలాడి అరుణ శుక్రవారం విజయవాడ కోర్టు ప్రాంగణంలో చేసిన వీరాంగం ఇది. ఆయన వీరాంగం చూస్తే శుక్రవారం కోర్టులు అంత కాదు. ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఎన్నో సెటిల్మెంట్లు చేసుకునేది, దందాలు మొత్తం ఏమిటంటే మన సుల్లూరుపేట నియోజకవర్గంలో అన్నీ కొన్ని చాలా బయటపడినాయి. ఆయన చేసింది ఆ ఎమ్మెల్యేతో ఉండడం, పోలీసు వాళ్ళతో తిరగడం, అతని బాయ్ ఫ్రెండ్ను ఎలా బయటికి తెచ్చుకోవడం కూడా అన్నీ చేశాం. ఏమరంటే సుల్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యతో కలిసి ఆయన గెస్ట్ హౌసుల్లో లాడ్జీలలో పంచాయతీలు చేసి వసూలుకు ఆయన పాల్పడారనే ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. అందుకు ఆయన ఎస్ఐ పోస్టులు ఇప్పిస్తామని, అంగన్వాడీ పోస్టులు ఇప్పిస్తామని డబ్బులు తీసుకోవడం, తర్వాత ఎస్ఐ పోస్టుకు డబ్బులు ఇవ్వకపోతే ఆ డబ్బులు అడిగితే వాళ్ళని బెదిరించడం కూడా ఈ మన లేడీ కిలాడి అరుణ చేసింది. ఈమె చూస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో సుల్లూరుపేట నుంచి అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. సంజీవయ్య అరుణ నాయుడుపేట మండల ఓ హోటల్లో గద్దెలు తీసుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు కూడా తెలిసింది. ఎన్నికల ముందే ఆయన చాలా పోలీసులు తో కలిసి ఆయన చేసిన సెటిల్మెంట్లు ఇన్ని చాలామంది పోలీసులు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారనేది కూడా అప్పుడు తెలిసింది. ఇంకా చూసుకుంటే ఆయన ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్లో ఆయన తరపున చీఫ్ ఏజెంట్గా సుల్లూరుపేట ఎంపీపీ వైకాపా నేత అనిల్ రెడ్డిని నేటి ఎమ్మెల్యే సంజీవ్ నియమించారని తెలిసింది. ఈయన మళ్ళా ఈ బెంగళూరు బెట్టింగ్ డాన్ కిరణ్ సింగ్ సన్నిహితుడుగా ముద్దరుంది. ఇక చూసుకుంటే ఈ లేడీ గారు అరుణ గారు బెట్టింగ్ల్లోనూ సెటిల్మెంట్లలోనూ దూదందాల్లోనూ భార్య భర్తల గొడవల్లోనూ అన్నిట్లో ఒక ప్లాటుకు తీసుకొని 10 డబ్బులు ఇచ్చి తర్వాత డబ్బులు అడిగితే ప్లాట్ ఓనర్నే బెదిరించి చేసిన ఎన్నో ఉన్నాయి మన లేడీ డాన్ అరుణ. వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఆడింది ఆట, పాడింది పాట ఎన్నో నడిచినాయి. అట్లాంటి ఇప్పుడు చూస్తే మనం ఆయన కోర్టు ప్రాంగణంలోనే ఆయన బెదిరించడం కూడా జరిగింది. జైలు నుంచి వచ్చినాక బయటికి వచ్చాక నీకు నాశనం చేస్తా, నీ కథ తేలుస్తా అంటుంది అరుణ. మరి అరుణ పరిస్థితి ఇలా చూసుకుంటా పోతే ఎన్నెన్నో ఉన్నాయి. అరుణ పరిస్థితి ఒకటే బయటపడుతూ ఉంటే ఆయన కోర్టులోనే అందరూ ఉండగానే శుక్రవారం నాడు కోర్టులో ఆయన బెదిరిస్తుంది. నీ కథ తేలుస్తా అంటుంది మన లేడీ డాన్ అరుణ. ఇంకా లేడీ డాన్ అరుణ ఏమంటుందంటే, బయట వచ్చినాక మీ సంగతి చేస్తా అని
శుక్రవారం విజయవాడ కోర్టు ప్రాంగణంలో చేసిన ఈ రంగం ఇంత అంత కాదు. ఆయన మీద ఫిర్యాదు చేసిన వాసిరెడ్డి రమేష్ బాబు అనే వ్యక్తిని చూసి పోలీసుల సమక్షంలోని అరిన ఊగిపోతాంది. రమేష్ నుంచి వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని 24.50 లక్షలను 2 విడతలుగా అరుణ వసూలు చేసింది. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆయన పోలీసులను ఆశ్రమించారు. చూడండి, ఎస్ఐ పోస్టులు ఇప్పిస్తామని చెప్పి ప్లస్ అంగన్వాడీ పోస్టులు ఇప్పిస్తామని చెప్పి ఈయన డబ్బులు వసూలు చేసింది ఈ లేడీ డాన్ అరుణ. ఆ డబ్బులు ఇవ్వకపోయేవాడికి ఆయన కేసు పెట్టారు. పోలీసులు ఒంగోలు జిల్లా జైల్లో ఉన్న అరుణను పీటీ వారెంట్పై విజయవాడ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చారు. ఈ విషయం తెలిసి రమేష్ బాబు అక్కడికి వెళ్ళారు. కోర్టు ప్రాంగణంలో అతను చూసి అరుణ చిందిలేసింది. నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా? ఎక్కడిచ్చావు? కంగారు పడకు, బయట వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తా, నిన్ను నాశనం చేస్తా అంటూ చిందిలేసింది. దీంతో పోలీసులు ఆమెను వేగంగా కోర్టు హాల్ వద్దకు తీసుకెళ్లారు. ఏమి కేసు అనేది ఒకసారి చూసుకుంటే, ఈయన ఎన్టీఆర్ జిల్లా ఈరులపాడుకు చెందిన వాసిరెడ్డి రమేష్ బాబు విజయవాడలో ఉంటున్నాడు. వైసీపీ హయాంలో ఒక యువకుడికి ఎస్ఐ ఉద్యోగము, మరో మహిళకు అంగన్వాడీ టీచర్ ఉద్యోగము పర్మనెంట్ చేయడానికి ఇబ్రహీంపట్నంలో ఉండే సురేంద్ర అనే వ్యక్తిని కలిశాడు. ఆయన మంగళగిరి పోలీస్ కార్యాలయంలో పనిచేసే బంగారి అనే వ్యక్తి పేరు చెప్పారు. తర్వాత 10 రోజులకు బంగారి ఫోన్ చేసి రమేష్ బాబు విజయవాడలోని హోటల్కి రమ్మని చెప్పాడు. ఎస్ఐ పోస్టుకు 18,50,000, అంగన్వాడీ పోస్టుకు 6 లక్షలు అవుతుందని రేటు చెప్పారు. ఆ మేరకు 2021 మార్చి 19న నిడుగుంట అరుణ, బుల్లెట్ బాబు అనే ఇద్దరు కారులో విజయవాడ వచ్చి కలవగా రమేష్ బాబు వారికి 12 లక్షలు ఇచ్చాడు. మరో 10 రోజుల తర్వాత బుల్లెట్ బాబు వచ్చి 12.50 లక్షలు తీసుకున్నాడు. పని జరగకపోవడంతో ఆ మొత్తం తిరిగిమని రమేష్ బాబు పలుమార్లు నెల్లూరు వెళ్ళి అరుణను అడిగితే అనుచరులతో బెదిరించింది. దీనిపై రమేష్ బాబు ఈ ఏడాది అక్టోబర్ 13న సూర్యారావు పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికీ ఒంగోలు జైల్లో ఉన్న అరుణను పీటీ వారెంట్పై తీసుకొచ్చి శుక్రవారం విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో తిరిగి ఒంగోలు జైలుకు తరలించారు. చూడండి, అరుణ డబ్బులు తీసుకొని డబ్బులు అడిగితే నీ కథ తేలుస్తా, నీ కథ చూస్తా అంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేతో సన్నిహితంగా తిరగడం, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లతో ఆయన అందంతో వాళ్ళని లొంగ తీసుకోవడం అని ఎన్నో చేసింది ఈ లేడీ కిలాడి అరుణ. ఇప్పుడు ఏకంగా కోర్టు ప్రాంగణంలోనే బెదిరిస్తాంది, నీ కథ చూస్తా, బయట వస్తా అని. ఇట్లాంటి లేడీ డాన్లను ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.